నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, ఈ టాలీవుడ్లో కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్గా పిలువబడే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది విడిపోతున్నారు అంటూ అఫీషియల్గా కొంతమంది చెబుతూ ఉంటారు, అండ్ నాన్ అఫీషియల్గా చాలా మంది వాళ్ళ గురించి జోస్యం చెబుతూ ఉంటారు. సో ముఖ్యంగా వేణుస్వామి గారు నారా లోకేష్ అలానే బ్రాహ్మణి వాళ్ళ జాతకాల రూపేణా ఇద్దరు విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త చెప్పడం జరుగుతుంది. ఆ వార్త హల్చల్ అవుతుంది. ఏంటిదంతా? నాకు తెలియక అడుగుతున్నాను. బాగా డబ్బున్నోళ్ళు పిల్లలకి, డబ్బున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయా? పేదవాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవా? పాపం ఎవరికో ఉద్యోగం దొరక్క చాలా కాలంగా బాధపడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో చెప్పొచ్చుగా. ఒకరు ఏదో సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఆ సమస్య ఎప్పుడు నెరవేరుతుందో చెప్పొచ్చుగా. ఆ వేణుస్వామి ఎక్కడున్నాడో ఏమిటో కానీ ఎప్పుడైనా చర్చల్లోకి వస్తే అసలు టోటల్గా ఆయన భావన మానుకోవాలి. ఒక డబ్బున్న వాడిని చూసుకొని వాడికి ఏదో ఇద్దరు మొగుడు పిల్లలు విడిపోతారని చెప్పి దీనికి 10 లక్షలు లేకపోతే 20 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ కలిసిపోతారు అనేటువంటి ఒక దరిద్రపు గుణం ఉంది. ఆ గుణం ఆ వేణుస్వామి అనుకోవాలి. ఎందుకంటే ఇవి నేను చెప్తున్నాను, ఏమి తెలియకుండా నేను చెప్తున్నాను. ఇలాంటి డబ్బు, ఇలాంటి ఆర్జన, ఇలాంటి సంపాదన వేణుస్వామి పతనానికే దారి తీస్తుంది. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలను భయపెట్టి డబ్బు గుంజుకోవడం ఏంటండి? మరి ఆయనకో భార్య ఉంది కదా, మరి ఆ భార్య ఆయన కూడా విడిపోయే రోజు ఎందుకు వస్తుందనుకోడు? ఇప్పుడు ఆ భార్య ఆయన కూడా విడిపోయే రోజు వస్తుంది కదా. ఇంకెవరికో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కలుసుకుని రోజు రావాలని ఎందుకు కోరుకోడు? గనక అది వినగానే నాకు చాలా బాధ అనిపించింది. బ్రాహ్మణి తర్వాత లోకేష్ వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోతారండి? ప్రభాసు ఎందుకు పాడైపోతాడు? విజయ్ దేవరకొండ ఎందుకు పాడైపోతాడు? సమంత ఎందుకు పాడైపోతుంది? అంటే వీళ్ళందరూ డబ్బులు ఇవ్వకపోతే పాడైపోతారా? డబ్బులు ఇస్తే బాగుపడతారా? ఎవరు చెప్పారండి? జనరల్గా ప్రస్తుతానికి కొన్ని మాటలు లేకపోతే కొన్ని జరుగుతున్న సంఘటనలు ఒకలాంటి కలవరపాటికి గురి చేస్తున్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు నారా లోకేష్ గారు లేకపోతే బ్రాహ్మణి గారు చూడ చక్కనైన జంట, సంతోషంగా ఉన్నారు. రేపు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియని విషయం ఇది. కాకపోతే రేపు ఏదో జరగబోతుంది, మీరు ఇలా విడిపోబోతున్నారు అంటూ వార్తలు సృష్టించడం వల్ల వాళ్ళ మనసులు గాయపడతాయి కదా. ఒకలాంటి భయం కూడా అవుతుంది, బాబు ఏం జరగబోతుంది అంటూ. అటువంటి మనస్థితిలోకి ఎందుకు నెట్టివేయాలి? ఎందుకు వాళ్ళని కలవరపాటుకు గురి చేయాలి? అంటే ఇక్కడ ఏమి లేదు, వాళ్ళు మనసులు గాయపరచడం కాదు, వాళ్ళు భయపడతారమ్మా. జనరల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికో ఇంకెవరికో వాళ్ళకి తీరుబాటు లేకపోయినా భువనేశ్వరి తీరుబాటు ఉంటుంది కదా, ఎక్కడో ఖాళీ టైం ఉంటుంది కదా, ఏమో కొడుకు ఏమైపోతాడో అనే బాధ ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు బ్రాహ్మణి వసుంధరాదేవి మరి ఆవిడకుంటుంది కదా, వాళ్ళు లోపాయకారంగా వెళ్తారు కదా. నాయన వేణుస్వామి గారు సరే మీకు ఇద్దరు విడిపోతారు, ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు కదా, మరి మీకు ఎంత సమర్పించుకుంటే మీరు పూజలు చేస్తారు, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటే ఏదో ఫిగర్ చెప్తాడు కదా. ఆ ఫిగర్ కోసమే కదా ముందు ఏర్పాటు అంటారు. ఇది ఒక్కొక్కరిది మనం ఎలాగైతే మంచి కంటెంట్ చెప్పుకుందామన్న ఆలోచనతో అబ్జర్వ్ చేసి కంటెంట్ మనం చెప్తామో అలాగే నెక్స్ట్ అని ఆలోచించి ఇప్పుడు ఇది ప్రవేశపెట్టాడు అన్నమాట. కేవలం డబ్బుల కోసమే చేస్తున్నారు. డెఫినెట్గా డబ్బు కోసం చేయకపోతే ఈ బంగారం అంతా ఎలాగొస్తుంది? ఇల్లు, వాకిళ్ళు, ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు, కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇప్పుడు చిలక ప్రశ్న చెప్తున్నాడు, వాడు కారులో రాగలడా? ఆ సైకిలే వాడి ఇల్లు, సైకిల్ మీద చిలకలు పెట్టేస్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు. అర్థమైంది కదా. మరి అది జ్యోతిష్యమే కదా. ఓ విధంగా చెప్పాలంటే ఈ వేణుస్వామి జ్యోతిష్యం కంటే చిలక ప్రశ్నలో కొంతైనా నిజం ఉంటుంది. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి.
ఇట్లాంటి జ్యోతిష్యం చెప్పకుండానా ఇంట్లో కూర్చోమని చెప్పాలి, లేదా అరెస్ట్ చేయాలి. జ్యోతిష్య శాస్త్రం లేదని చెప్పడం లేదు, వీళ్ళకి తెలియదు, భయపడ్డమే తెలుసు. మరీ దారుణంగా డబ్బుల కోసం ఇంత దిగజారి ప్రవర్తిస్తారా అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్ విమర్శలు గుప్పించడం కాదండి, వాళ్ళు జ్యోతిష్యం చెప్పకుండా చేయాలండి. ప్రజల తెచ్చి డబ్బు లాక్కోకుండా చేయాలండి. ప్రజలు ఆ పూట తినడానికి తీసుకోను, తప్పులేదు. జ్యోతిష శాస్త్రం అనేది ఫ్రీగా చెబుతూ ఉండేవారు. అప్పటికప్పుడు వాళ్ళ ముఖం చూసో, వాళ్ళ చేయి చూసో, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చూసో దాన్ని బట్టి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేవారు. అటువంటి జాతకం ఫలించేది అని కూడా విన్నాం. నిజమేనా? అది నిజమేదమ్మా. నిజం అంటే అక్షరాలా జరిగేది వాళ్ళు చెప్పింది. అంటే భద్రాచలంలో ఇక్కడ మన రావణ వారి కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేవారు అన్నమాట. ఒక గుంపులుగా వచ్చేవాళ్ళు, వచ్చి పులిగోళ్ళు ఇవన్నీ అమ్ముతుండేవారు అన్నమాట. అప్పుడు ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చేవారు, వచ్చి అన్నీ చెప్పేవారు. ఎవరెవరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఆయనకి అందరికీ చెప్పేవాళ్ళు, ఏదో ఇచ్చేవారు. వాళ్ళు ఆశించింది ఏంటంటే ఓ ఫోటో. అది లేదంటే ఈ రామారావు గారి తమ్ముడు ఏం చేసేవారంటే ఫోటో తీర్చుకొని వెళ్ళిపోవద్దురా, మీకేం తినాలని ఉందో అవే తినండి అని చెప్పేసి వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించేవారు అన్నమాట. అంతే, అంతకంటే ఎక్కువగా పంపించేవారు కాదు. అలాగే సంక్రాంతి పూట అంటే నెలగంట పెట్టినప్పటి నుంచి సంక్రాంతి అయినంత వరకును ఉదయం పూట డుబుడుకు వాడుస్తుండేవాడు అన్నమాట. వాడు వచ్చి ఇంటి ముందు నిలబడి, అమ్మ మీ ఇంట్లో దోషం ఉంది, మీరు బాగు చేయించుకోండి, ఈ పని చేస్తే మీరు బాగుపడతారు అని చెప్పి వెళ్ళిపోయేవాడు అన్నమాట. మళ్ళీ డబ్బులు అడిగేవాడు కాదు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయన తెలిసిపోయేది. అలా ఉండాలి. కానీ ఇదేమిటండి, లక్షలు దోపిడీ చేసేసి వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, వాళ్ళిద్దరు విడిపోతారు. ఈ దరిద్రపు గుణం కాకపోతే ఏమిటండి, చక్కగా హాయిగా కాయ కష్టం చేసుకొని తినవచ్చు కదా. జనరల్గా జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉండేటప్పుడు ఇటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే ప్రైవేట్గా చెప్పడం, లేకపోతే ప్రైవేట్గా దానికి ఒక రెమెడీ సూచించడం లాంటివి చేస్తూ ఉంటారు. అందరికీ బహిర్గతం చెయ్యరు. బట్ వేణుస్వామి గారు మొత్తం అందరికీ తెలిసేలాగా చెప్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదేమో కదా. ప్రైవేట్గా చెప్పింది కూడా కరెక్ట్ కాదమ్మా. ప్రైవేట్గా ఎందుకు చెప్తారు? నాకు 10 లక్షలు కావాలని చెప్తారు. వాళ్ళ కుటుంబం మీద శ్రేయస్సును కోరుకొని చెప్పరు కదా. నాకు ఆ 10 లక్షలు ఇచ్చేస్తే పూజ చేస్తాను, మీ ఇద్దరు కలిసిపోతారు. అది నాకు 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఇచ్చినట్టే విజయ్ దేవరకొండకి మళ్ళీ 50 కోట్లు వచ్చేస్తాయి. ఈ వ్యాపారం ఇలా ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరో కావాలి. లేకపోతే ఇలాంటి దౌర్జన్యమే. మెడలో బంగారం, ఒళ్ళో బంగారం, కార్లు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ పెరిగిపోతుంటాయి అన్నమాట. ఇది కాయకష్టం చేసి పెంచుకుంటే పర్వాలేదు. ఇలా జనాన్ని దోచుకొని మభ్యపెట్టి మోసం చేసి ఏమిటి మీ బ్రతుకులు? ఇలాంటివి రిపీట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. రిపీట్ కాకూడదండి, ఎవరు పూరుకోవాలి. లేదా ప్రజల్లోనే చైతన్యం వచ్చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకోవాలి. కానీ జ్యోతిష్యులు ఎవరండి మార్చడానికి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.